ఈరోజు మా హాస్టల్ ఏం ఫుడ్ పెట్టారో చూసేదాం వచ్చేయండి. ముందైతే రోటీ, అందులోకి అయితే ఇది నార్త్ స్టైల్ పప్పు అనమాట. ఇంక ఇది పెట్టిన రోజునైతే రోటీలో కర్రీ ఏమి ఉండదు. సో అదే కర్రీ. దాంతోపాటు బెండకాయ పులుసు. సో టేస్ట్ మాత్రం బాగానే ఉంది బెండకాయ పులుసు. తర్వాత బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట. అండ్ దాంతోపాటు రసం. ఈ రోజు హాస్టల్ ఫుడ్ ఏంటో కలర్ఫుల్గా కనిపించింది ప్లేట్ మొత్తం ఫుల్గా. అండ్ లాస్ట్ కర్డ్, మనం కర్డ్కి తర్వాత వద్దాం. సో ఇంకా ఇవాళైతే గోంగూర పచ్చడి పెట్టారనమాట. జనాలందరూ గోంగూర పచ్చడి దగ్గరే ఉన్నారు ఫుల్గా. గోంగూర పచ్చడి నాకు ఫేవరెట్ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా దానికోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఫైనల్గా వచ్చిందనమాట. పెద్ద క్యూ ఉన్నట్టుంది. అండ్ గోంగూర పచ్చడి కూడా వేసేసుకున్నాక ఇంకా ఇవాళ ఓవరాల్ ప్లేట్ వ్యూ వచ్చేటప్పటికి ఇదనమాట. అండ్ ఇందులో నా ఫేవరెట్ వచ్చేటప్పటికి బెండకాయ పులుసు గోంగూర పచ్చడి. సో ఇదన్నమాట, నేను హాస్టల్లో జాయిన్ అయిన కాంచి ది బెస్ట్ లంచ్ ఇదేనేమో. ఎందుకంటే ఇవాళ నా ఫేవరెట్ అన్నీ పెట్టాడు. మెస్ మారిన కానించి కొంచెం ఫుడ్ టేస్ట్ బాగానే ఉండటం మొదలుపెట్టింది. అండ్ కొన్నిసార్లు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. లైక్ అన్ని టేస్ట్లు మేనేజ్ చేయడం కష్టం కదా. అండ్ గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బెండకాయ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. లైక్ మన ఇంట్లో చేసుకున్న పులుసులానే ఉంది టేస్ట్ కూడా. ఇంకా బీరకాయ శనగపప్పు నేను ఇంట్లోనే తిన్నాను. ఇంకా హాస్టల్లో ఏం తింటాను, ఇంకేం తినలేదనమాట. అది టేస్ట్ చేసా కానీ అది నాకు పెద్ద నచ్చలేదు. అండ్ దాంతోపాటు రసం. సో దట్స్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.